మోజేష్ కుమార్, చీఫ్ ఇంజనీర్, స్టీల్ బ్రిడ్జ్, ఏడీసీఎల్. కొన్ని పత్రికల్లో స్టీల్ బ్రిడ్జ్ పడిపోయిందని వార్తలు వస్తున్నాయి. ఇది దురదృష్టకరం. బ్రిడ్జ్ ఇంకా మేము హ్యాండ్ ఓవర్ చేయలేదు. బ్రిడ్జ్ వేసినప్పుడు గడ్డర్లు పెడతాం, వాటి కింద బేరింగ్స్ పెడతాం. ఇది యాక్చువల్గా మేము రెగ్యులర్గా చేసే కోర్స్ ఆఫ్ కరెక్షన్. శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్, ఎన్సీసీ. యాక్చువల్ ఏంటంటే సార్, మనం రెగ్యులర్గా ఒక స్లాబ్ వేసుకున్నా కూడా ఒక షట్టరింగ్ కొట్టాక స్టీల్ కట్టే ముందు స్లాబ్ చెక్ చేసుకుని స్టీల్ కట్టి కాంక్రీట్ వేస్తారు. లేకపోతే స్టీలు ప్యారలల్గా నడిచినా కూడా బిఫోర్ కాంక్రీటింగ్ కంపల్సరీ లెవెల్స్ చెక్ చేసుకుంటాం. అదే మాదిరి ఇక్కడ కూడా చెక్ చేసుకున్నాం. చెక్ చేసుకున్నప్పుడు ఇప్పుడు ఇది A1, P1, P2, A2 3 సెగ్మెంట్లతోటి కూడిన బ్రిడ్జ్ ఇది. ఇప్పుడు ఇదే కరెక్షన్ మేము అక్కడ LHSలో కూడా అక్కడ సిమిలర్ కరెక్షన్ చేసి కాంక్రీట్ వేసాం. సో అదే ప్రాసెస్లో మనం ఇక్కడ చేసుకుంటున్నాం. చేసుకున్నప్పుడు మాకు కొంచెం డిఫరెన్స్ కనపడింది. ఆ డిఫరెన్స్ కనపడినప్పుడు మీరు అడిగారు ఎందుకు తీసేశారని ఎవరు అడిగారు. అదేంటంటే క్రేన్ తోటి అంతసేపు గడ్డర్ పట్టుకోవడం కష్టం, అందరూ పక్కన పెట్టి కరెక్షన్ చేసి ఇప్పుడు మరలా గడ్డర్ ఫిక్స్ చేస్తున్నారు. అంతకంటే దాంట్లో టెక్నికల్ డివియేషన్స్ ఏం లేవు. ఇది జనరల్గా ప్రతి ఎక్కడైనా జరిగేవి. మేము కూడా చాలా స్టీల్ బ్రిడ్జ్ చేసాం, RCC బ్రిడ్జెస్ చేసాం, అక్కడ జరుగుతున్నవే. ఇది స్మాల్ కరెక్షన్, దాంట్లో పెద్ద మేజర్గా చెప్పుకోవాల్సింది ఏం లేదు దాంట్లో. సార్ అంటే ప్రభుత్వం కానీ CRD గారు మీ మీద ప్రెజరైజ్ చేస్తుందా టైం బౌండ్ పెట్టి సార్ టైంలో పూర్తి చేయమని? దానివల్ల ఏమైనా మిస్టేక్ జరిగింది సార్? అసలు మిస్టేకే కాదు సార్ ఇది. ఎందుకంటే మిస్టేక్ అంటే తప్పు జరిగిపోయాక తెలుసుకుంటే మిస్టేక్ అది. ఇది మేము ముందుగానే చేసుకుంటున్నాం. మేము యాక్చువల్గా ఇది నోటీసే చేయలేదు. మా ఇంజనీర్లు చేస్తున్నారు ఇక్కడ వర్క్. మేము లేము కూడా. మేము మిగతా అమరావతి పనుల్లో బిజీగా ఉంటే పొద్దున ఎవరైనా ఏదో న్యూస్ ఆర్టికల్ వచ్చిందంటే అది చూసి మళ్ళీ అందరినీ పిలవడం జరిగింది. మిస్టేక్ అంత క్వశ్చనే లేదు. ఉన్నదాన్ని మేము కరెక్షన్ చేసుకుని రైట్ చేసుకుని మళ్ళీ అప్పుడు CRDకి ఆఫర్ చేసి చెక్కింగ్కి ఓకే అనుకున్నాక స్లాబ్ స్టీల్ కట్టుకుని కాంక్రీట్ వేసుకుంటాం. అది ప్రొసీజర్ అంతే. ఇది 2 డేస్ బ్యాక్ 2 డేస్ బ్యాక్ తెచ్చాము. బట్ ఏంటంటే క్రేన్ 500 tons క్రేన్ ఉంది. అది ఎరక్షన్ అయిపోయి వెళ్ళిపోయింది. యాక్చువల్గా మళ్ళీ తీసుకొచ్చి దాన్ని 2 డేస్ పట్టింది మాకు వెనక్కి తీసుకురావడానికి. లేదు, అది వేలాడేసి పెట్టడం కాదు. మీకు సార్ మీరు జనరల్ చూడడానికి అలా కనపడచ్చు, కానీ అది ఒక పక్కన టైట్ చేసుకుంటూ వెళ్తారండి. ఇది ఏంటంటే 4 గడ్డర్లో ఒక గడ్డర్కి బ్రేసింగ్తో టైట్ చేస్తుంటారు. పోయి ఓవర్ టైటింగ్ చేసినప్పుడు కూడా కొంచెం అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అది అడ్జస్ట్మెంట్ సరి చేస్తున్నాం ఇప్పుడు, అంతే. దాంట్లో ఏం ప్రాబ్లం లేదు. ఏమీ లేదండి, ఏం లేదు. స్లాబ్ స్టీల్ కట్టుకుంటున్నాం అంతే. ఎందుకంటే స్లాబ్ స్టీల్ వేరు, స్ట్రక్చరల్ స్టీల్ వేరు. దీంట్లో 2 ఐటమ్స్ అండి. ఎందుకంటే మాకు టైం సేవ్ అవ్వడానికి. ఎందుకంటే ఇది రాడ్ బెండర్స్ చేస్తారు, అది స్ట్రక్చరల్ ఫ్యాబ్రికేటర్స్ చేస్తారు. ఈ పనులు చేస్తున్నారు, ఆ పనులు చేసుకుంటారు అంతే. దాంట్లో ఏమి దానివల్ల ఇది ఆగిపోయింది అదేం లేదు, ప్రాబ్లం ఏం లేదండి దాంట్లో. అదే చెప్తున్నాను మీకు. 500 tons క్రేను అది పట్టుకోవడం ఎక్కువసేపు పట్టుకోకూడదు. ఇది ఫిల్ట్ అప్ సాయిల్ మీద నుంచి ఉంది అది క్రేన్. అందువల్ల పక్కకు పెట్టి కరెక్షన్ చేసుకుని మళ్ళీ పెడుతున్నాం. అందుకంటే దాంట్లో మాకు ఎక్స్ట్రా ఖర్చు అవుతుంది తప్పితే దాంట్లో మాకు టెక్నికల్గా కాంప్రమైజ్ అయ్యేది ఏం లేదండి దాంట్లో. లేదు, అంటే అదే చెప్తున్నాను మీకు, అదే చెప్తున్నాను. ఇది మేము తీసి పక్కన పెట్టడం వల్ల మీకు అబ్జర్వ్ చేశారు, కానీ అక్కడ కూడా మేము ప్రాసెస్ చేసాం. బట్ తీయలేదు, ఎందుకంటే చిన్నది కరెక్షన్ చేసాం. ఇది కొంచెం ఎంఎంలు ఎక్కువ ఉండడంతో అది ఎక్కువసేపు పట్టుకుని ఉండడం వల్ల ఇబ్బంది అవుతుందని చెప్పేసి పక్కకు పెట్టేసి కరెక్షన్ చేసుకుంటాం. 2 ఒకటే, డీవియేషన్ ఒకటే. ఇదివరకు అయితే 5 mm వేరియేషన్ వచ్చింది, 13 mm వేరియేషన్ వచ్చింది. సెట్ చేసుకుంటున్నాం. ఇలాంటి వాటి వల్ల ఎంటైర్ అమరావతికి ఒక ఇది వస్తుంది. అంటే జనరల్గా ఆర్టికల్స్ మీరు చూసే ఉంటారు డ్యామేజ్ జరిగే ప్రయత్నం జరుగుతుంది. ఏం చెప్తారు సార్? ఇది టెక్నికల్గా మేము వీఆర్ వెరీ సౌండ్ ఇన్ ఇంజనీరింగ్. మేము ఓన్గా డిజైన్ చేసి చేసుకున్నది. కన్సర్న్ అందరూ చెక్ చేసి చేసినది. దీంట్లో ప్రాబ్లం ఏం లేదు. టెక్నికల్గా అసలు వేరియేషన్ లేదు. ఎందుకంటే మేము ఏది తీసి బయట పెట్టేసి ఇంకోటి కొత్తది పెట్టట్లేదు, అక్కడ అవే పెట్టుకుంటున్నాం. మీకు గడ్డర్ తీసేసి మేము బయట పట్టుకుపోయి ఇంకో గడ్డర్ పెడితే అనుకోవచ్చు. మీరు ఉన్నదంతా అదే, అక్కడ మేము అడ్జస్ట్ చేసుకుంటున్నాం అలైన్మెంట్. నథింగ్ రాంగ్ ఇన్ దట్. నాకు అది పెద్ద క్వశ్చన్ అని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే మీకు 4 గడ్డలు స్ట్రైట్ లైన్లో ఉండాలి. ఒక గడ్డర్ కొంచెం వేరియేషన్ ఉందనుకోండి, దాన్ని సెట్ చేసుకో బాధ్యత మాదే. మేమే పెట్టాం, మేమే సెట్ చేసుకుంటాం, మేము కాంక్రీట్ వేసుకుంటాం. లేదు, మీరు చెప్పింది లేదండి. ఇప్పుడు యాక్చువల్గా జరిగేది ఎప్పుడు కూడా ఇది రొటీన్గా జరిగే ప్రాసెస్. ఇక్కడ మనకి ఏంటంటే ఈ గడ్డరు పక్కా తీసి పెట్టేటప్పటికి ఇక్కడ ఏదో జరిగిపోయిందన్న అపోహలో, ఒక రకంగా అపోహలో ఉన్నారు తప్ప ఇది రొటీన్గా మాకు కొన్ని వేరియేషన్స్ వస్తూ ఉంటే వేరియేషన్స్ కరెక్ట్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడు తప్పు అంటే మీరు ఎప్పుడు తప్పు అని చెప్పగలిగారంటే, నేను అలాగే కాంక్రీట్ వేసేస్తే అది తప్పు, అది మిస్టేకు. మనం ఇంత సిటీ కడుతున్నప్పుడు ఇది ఎలాగే చేస్తాం, అది అవ్వనే అవుతుంది. యాక్చువల్గా ఏంటంటే మనం NCCలో వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్స్ వాళ్ళ ఇంజనీర్స్ ఉంటారు.
వాళ్ళు చెక్ చేసుకుంటారు. వీళ్ళు వేసేసిన తర్వాత ఫీల్డ్ స్టాఫ్ చేసిన తర్వాత వాళ్ళ క్వాలిటీ కంట్రోల్ స్టాఫ్ వచ్చి వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత మా తరపు నుంచి మాకు పిఎంసీ ఉంటుందండి, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ. అది మాకు ఇంటర్నేషనల్ అండ్ ఆల్మోస్ట్ అందరు ఇంటర్నేషనల్ కంపెనీసే, ఎంఎన్సీలే. లాసాన్ ఉంది, వాళ్ళ ఇంజనీర్స్ వెళ్ళి వాళ్ళు చెక్ చేస్తారు. వాళ్ళు మాకు ఇది రెడీగా ఉంది మీరు చెక్ చేయండి అని చెప్పిన తర్వాత మా వాళ్ళు వెళ్ళి చెక్ చేస్తారు. లాసా వాళ్ళు చెక్ చేసిన తర్వాత అప్పుడు ఏడీసీఎల్ వాళ్ళు వస్తాం, అంటే మా ఇంజనీర్స్ వస్తారు, అది చెక్ చేస్తారు. సో మనకేంటంటే 3 లెవెల్స్లో క్వాలిటీ కంట్రోల్ చెక్ జరుగుద్ది, ఎక్కడ మనకి స్లిప్ అయ్యే అవకాశం లేదు. ఇదేంటంటే ఇనీషియల్ స్టేజ్లోనే ఎప్పుడు కూడా జరుగుద్ది. ఇప్పుడు ఇనీషియల్ స్టేజ్లో మనం కొన్ని డీవియేషన్స్, కొన్ని ఓవర్లాప్స్ అలాంటివి ఏమైనా ఉంటే వాటిని రెక్టిఫై చేసుకుంటుంటాం. స్టీల్ కట్టడంలో కానీ గడ్డర్స్లో పెట్టడంలో కానీ కొన్ని ఉంటే వాళ్ళు కట్టేసుకుంటూ వెళ్ళినప్పుడు ఏంటంటే కొన్ని చూసి ఇది ఇలా చేయండి అలా చేయండి అని చెప్పడం అనేది సర్వసాధారణం ఈ మా ఇంజనీరింగ్, మన సివిల్ ఇంజనీరింగ్లో. దీన్ని యాజ్ ఇట్ ఈజ్గా మనం రొటీన్గా కంటిన్యూ చేసామనుకోండి, అది మిస్టేక్, అప్పుడు ఇట్ విల్ బికమ్ ఏ డిజాస్టర్. అక్కడ అలాంటిది ఏమీ లేదు. ఇదేదో అక్కడ మనం తప్పు జరిగిపోయిందని అలా ఆలోచించక్కర్లా. ఇదేంటంటే మనం తప్పు జరగకుండా మనం కాపాడుకుంటున్నాం. సార్, అమరావతిలో ఇట్లాంటి నిర్మాణాలు చాలా జరుగుతున్నాయి. ఎక్కడన్నా ఇట్లాంటి లోపాలు వచ్చాయి సార్? అదే చెప్తున్నాను మీకు ప్రతి చోట చిన్న చిన్న కట్టక ముందు మీకు అన్నీ ఇలాంటివి కనపడతానే ఉంటాయి. అది మీకు ఇక్కడ మీకు దృష్టికి వచ్చింది కాబట్టి ఇలా అంటున్నారు తప్ప అక్కడ ఎక్కడా కూడా మీకు లోపం ఎప్పుడండి కట్టేసి అలా లోపంతో కడితే లోపం, రెక్టిఫై చేసుకుంటే లోపం కాదు. రెక్టిఫై చేసుకుంటే లోపం కాదండి. లోపం అంటే అలాగే దాన్ని అలాగే మనం వదిలేసి కట్టేస్తే లోపం అది. ఇది లోపం కాదు. మనం ఒక దారిలో వెళ్తున్నప్పుడు మనం కొంచెం పక్క జరగకుండా మనం కరెక్ట్ పాత్రలో వెళ్తున్నాం, అది లోపం కాదండి, అది కరెక్ట్ కాదు. థ్యాంక్ యూ అండి. ఇది ఎవరిదా?